నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక మొదటి ట్రాన్స్ఫర్లోనే మా మండలానికి వెళ్తున్నాను. మా ఊరంటే మా అమ్మ కష్టం, మా నాన్న కళ, మా మామయ్య కోరిక, మా ఊరి ప్రజల ఆశీర్వాదం. మా నాన్న దూరం అయ్యాక మా అమ్మ నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది. అక్క ఏం చేస్తున్నావే? ఏం లేదురా, లక్ష్మి బడి నుంచి ఇంటికి వచ్చే టైం అయింది కదా, దానికోసం కొంచెంత ఉప్పుడు విండి పోతాను. చేరు తెచ్చుకొని కూసోపోరా. సరే రాజావా, దొరా గా మిత్తి పైసలు ఇవ్వన్నాడు. మొన్ననే చెరువు కట్ట దిగి పంటంతా నీళ్ళ పాలైంది కదా, ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి సీను? మా గవాని తెలియదు, ముందు నువ్వు పైసలి. నువ్వు ఆగురా, నువ్వు పోయి దొరను కలువు. దొర మంచోడు కాబట్టి మిత్తి పైసలన్నా కట్టమంటాడు. లక్ష్మయ్య, నువ్వైనా చెప్పు మీ అక్కకు. వెళ్ళి ఒకసారి దొరను కలువర్రీ. ఈ ఊరికి దొరపేడ ఎప్పుడు పోతుందో, మన బతుకులు ఎప్పుడు మారుతాయో. కొంతమంది జీవితాలు అంతేరా, కొందరు దొరపెత్తనం చేయడానికే ఉడతారు, కొందరు బాంచం దొర అనడానికే ఉడతారు. అంటే ఏం చేసినా చూస్తూ ఉండాలా? ఇంకేం చేస్తావురా, ఇట్లా అరచుడు పళ్ళు వరకు తప్పితే ఏమైతుంది రా నీతోటి? ఈరయ్య, ఎటు వచ్చినావు? నువ్వు 10 పైసలు ఇస్తానా? ఒరే సీను, దొరా దొరా, మన బాకి ముఖ్యంగా వీరయ్యనే మనకు 2000 తోలుతాడు దొరా. ఉన్నావురా వీరయ్య? అదేంటి దొరా, బయట 4000 క్వింటాలు అంటారు, 2000 అంటారు. ఏందిరా నీళ్ళొల్లి? ఇంకేమైనా పైసలు అవసరం ఉంటే అడిగి తీసుకుపో, లేదంటే నీ పొలంలో మళ్ళీ పంట వేయవు. పంట వేసినా అది కొనేటోడు ఒకడు ఉన్నాడు. అరే సీను, వాళ్ళ ఒళ్ళేందో చూసి పంపి. అరే ఈరయ్య, ఎందుకు రాళ్ళి? దూర పైసలు ఇస్తాడు, తీసుకోపోతేందిరా? లెక్క బిక్కేమని ఉంటే మళ్ళా పండుగ చూసుకోవచ్చు కదా. అమ్మా అమ్మా, ఏందే నెత్తి చక్కబట్టి ముందుగాలు? అది కాదే, రేపటి నుండి నేను కూడా కైకిలికి వస్తా నీతో. ఏందే నీకేనా పిచ్చా? సాల్తీ సంబరం, కైకిలికి వచ్చి ఎవరినో ఉద్ధరించిందట. అది కాదమ్మా, ఇంకెన్ని రోజులు ఒక్కదానివే కష్టపడుతూ నీతో పాటు నేను పనికొస్తే ఆ దూర బాకి తొందరగా తీరుతుంది. మా అంటే 1 సంవత్సరం చదువు వెనుక పడుతుంది. నువ్వు బాగా చదవాలనేది మీ నాన్న కలే. నా బిడ్డ మనలా కైకిలి పూలు చెయ్యొద్దే, నలుగురిలో తలెత్తుకొని ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి. అందుకే మీ నాన్న నీకు ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టిండే. నువ్వు 1 సంవత్సరం చదువుతే ఏమవుతుందమ్మా అన్న, కానీ ఆడపిల్లకి చదివేందుకయ్యా అంటే మీ నాన్న ఏమన్నాడు తెలుసా? మగోనికి అవసరమైతే ఆడపిల్లకు అత్యవసరమే అన్నాడు. తన ఇల్లు పిల్లల్నే కాదే, సమాజాన్ని చక్కదిద్దాలన్నా ఆడవాళ్ళకి చదువు అవసరం అనేటోడే నాన్న. కానీ నువ్వు ఇట్లా పనికత్తా అంటే ఎట్లా బిడ్డ? అది కాదమ్మా, దూరబాకి తీరగాకనే మళ్ళీ తర్వాత నేను చదువుతా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నమస్తే. నమస్తే. లక్ష్మి, అమ్మా లక్ష్మి. అమ్మా సార్లు వచ్చింది బిడ్డ.
సార్లకు ఇంకా కుర్చీ తీసుకురాపు, సార్లు కూర్చుంటారు. లక్ష్మి స్కూల్కు రానున్నదంట, శ్రావణి చెప్పింది. ఏమైందమ్మా? ఏం లేదు సార్, పొలం మీద కొంచెం బాకీ ఉండే, అది తీర్చుకోవడానికి నాతో కైకిలు కత్తాను, అంతే సార్. ఇప్పుడేదో కష్టం వచ్చిందని ఇంటి అవసరాల కోసం పిల్లల్ని చదువు మానిపించేస్తే ఎదుగుతున్న పైరును ఎండబెట్టినట్టు అవుతుందమ్మా. అక్కడ మీ పంట చేతికి రాదు, ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడదు. లక్ష్మి చాలా తెలివైంది, స్కూల్లో అందరికన్నా బాగా చదువుతుంది. అసలే 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఈ టైంలో తన చదువు ఆపేస్తే తన భవిష్యత్తు ఏం కావాలి? ఆడోళ్ళు 10వ తరగతి పాస్ అయిపోయింది, కాకుండా కైకిలు ఓడే కదా. ఈ రోజుల్లో ఆడపిల్లలకే చదువు ఎక్కువ అవసరం అమ్మా. చదువుతో తన ఇంటిని పిల్లల్నే కాదు సమాజాన్ని కూడా తీర్చిదిద్దవచ్చు అని చెప్పి ఎందరో మహిళా మనలు నిరూపించిన దేశం మనది. మీ అవసరాల కోసం పిల్లల భవిష్యత్తుని పాడు చేయకండి. ఏం సార్లు గిటొచ్చారు? అవసరం లక్ష్మి స్కూల్కి వస్తలేదు, మంచిగా చదివే పిల్ల ఎందుకు వస్తలేదు అని అడుగుదామని వచ్చినాం. అది చదివి ఏం పొడుగు చేస్తుంది కానీ పోయి వచ్చిన వాళ్ళకి చదువు చెప్పుకోపోండి. ఏమే రాజమ్మ, మిత్తి పైసలకు నేనే వచ్చి అడగాలా? లేదు దొరా, నేను వచ్చి కడతా. సరే, రేపు పొద్దున్నే ఇంటికి రా. ఇంట్లో పనులు రాలేదు, దొరసానవ కూడా లేదు, తొందరగా వచ్చి ఆ పని పూర్తి చేసుకుని పో, సరేనా? చూడమ్మా, బడిలో మీ పిల్లలు రాసే రాతలే మీ తల రాతని మారుస్తాయి. మీరు అన్నది నిజమే సార్. ఆ చదువులు లేకపోవడం వల్లే మా బతుకులు ఎలా తగలబడ్డాయి. రేపించి మా లక్ష్మి స్కూల్కి వస్తుంది, మీరు బయలుదేరండి సార్. అరే, నిన్న దొరింటి కాడ పని ఉన్నదన్నాడు కదా, అటే డోయా పని ఏందో చూసొత్తా. నేను కూడా వత్తపాక. ఎందుకురా, నువ్వు నాతో పాటు అయినా బోల్డ్ అవుతావా ఏంది? అసలే ఆ దొర మంచోడు కాదక్క. మామయ్య, నీ అక్కే మన చిన్నపిల్ల, దుకాణంలో పోయి సామాన్ తీసుకురాపో. ఏదైనా మనం చూస్తే చూపుని బట్టే ఉంటుందిరా. ఎప్పటి నుంచో పని చేస్తున్నాళ్ళు ఇంట్లో, ఎప్పుడు లేని ఇప్పుడేమవుద్దిరా. నీ పిచ్చి ఆలోచనలన్నీ ఆపి ఇలా చూసుకుంటే ఇక్కడే ఉండు, సరేనా? పోయేత్తా మరి. లక్ష్మి, పైలం బిడ్డ. సరే. రాజా వచ్చినావా? ఉండు, దొర చెప్పత్తా. దొరా, రాజా వచ్చింది. రాజావా, వచ్చినావా? ఆదురా, పని ఏందో చెప్తే చేసుకొని పోతా. ఇంటి దగ్గర నా బిడ్డ ఒక్కతే ఉన్నది దొరా. పని చేస్తూ కానీ నువ్వు నిశ్చితంగా చేస్తూ లోపలికి వెళ్తారా, వచ్చి పని చూడు. దొరా, పని ఏందో చెప్తే. దొరా దొరా, తలుపు తీయమన్నాడు దొరా. దొరా, దండం పెడుతుందా, కాళ్ళు పట్టుకుంటా, నన్ను దండం పెడుతుంది, తలుపు తీయమన్నాడు దొరా. నేను వెళ్ళిపోతున్నా, దండం పెడుతున్నా, వదిలిపెట్టి కాళ్ళు పెట్టి. ఇంకెంతకాలం కష్టపడతావే నా మిత్తి కట్టడానికి? ఈ అందం వయస్సు వృధా అయిపోతున్నాయే. నువ్వు తలుచుకుంటే నిత్యం కర్మ అసలే కట్టవచ్చే. దొరా దొరా, మేము పైసలకే పేదోళ్ళం కావచ్చు, కానీ మానవాభిమానులకు కాదు. ఏందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయినా ఇదేం కొత్తదేం కాదు, పాతదే. దీన్నే వస్తు మార్పిడి అంటారు. వద్దు దొరా, దండం పెడుతు దొరా, వద్దు దొరా. ఏందే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు కాదంటే నీ కూతురుందిగా, అసలే మా సీనిగాడు దాని మీద మనసు పడ్డాడు. నేనే వద్దన్నా. నేను ఒక సైగ చేశానంటే నా సంగతి తెలుసుగా.
దొరా మీ దండం పెడతారా, నా కూతురు జోలికి మాత్రం పోకండి దొరా, మేము బాగుంటుందరా. అందుకే ఏంది దొరా రాజవ్వ గట్లా పోతుంది? నా పరువు తీయడానికి రా. గుట్టు గాజులు పెట్టుకుంటే నీ పరువు ఎందుకు పోతుంది దొరా? ఒక విధవరాలు నా ఇంటికి వచ్చి బొట్టు గాజులతో బయటకు వెళ్ళిందంటే ఊరంతా ఏమనుకుంటారా? ఇక్కడ ఏదో జరిగిందని. అందుకే అది ఇంటికి పోకముందే కాటికి పోవాలి. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అత్తమ్మ అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అక్క అక్క ఏమైందక్క? అక్క అక్క ఏమైందక్క? అక్క ఏమైందక్క? చెప్పక్క అక్క ఏమైందక్క? అత్తమ్మ మాట్లాడమ్మేమన్నా నాన్న, అత్తమ్మ మాట్లాడ. రే లక్ష్మయ్య, ఖర్చులకు డబ్బులు అవసరం పడతాయి, ఇంటికి వచ్చి తీసుకొచ్చుకో. వద్దు ధర, రేపు మాప నీకే అవసరం పడతాయి, నీ దగ్గర ఉంచుకో. వదినా ఏంది వదినా ఇది? కొంచెం అన్నం నిండు లే వదినా. లక్ష్మి నేను దొరరమ్మంటుండు. మా అక్కని పట్టణ పెట్టుకున్నాడు, చాలదా? దీన్ని కూడా వదలడా? ఏయ్ చక్కా మాట్లాడు, కావాలంటే నువ్వు కూడా రాయంబడి. అవసరం లేదు, మేము ఎక్కడికి రాము. లేదు మామయ్య, మనం వెళ్దాం. ఎక్కడ లెక్కలు అక్కడనే తెలుసుకుందాం. లక్ష్మి ఏరా లక్ష్మయ్య వచ్చిందా? ఏయ్ దొరొచ్చిండు, చీర తీసుకురారా.
పాపం రాజవ్వ చాలా మంచిదిరా, ఇలా జరుగుతుంది అనుకోలే. ఏమంటావురా సీను? అవును దొరా, చాలా మంచిది ఉండే. జరిగిందేదో జరిగిపోయింది. ఈ పిల్ల ఎలాగో ఆ పైసలు కట్టదు. మిత్తి పోతే పోయింది. అసలు కింద 2 ఎకరాల పొలం రాసిచ్చినట్టు కాగితం మీద సంతకం పెట్టారు. అరే సీను, కాగితాలు తీసుకురాబో. మీదికెళ్ళి 2000 ఇస్తా. నా ఇంట్లో దీనికి పని ఇస్తా. అప్పు ఇది దేవుడు దొరా, బాకి మాఫీ చేసి వీధికని 2000 రూపాయలు ఇచ్చి లక్ష్మిని పనిలో పెట్టుకున్నారా? చూసినావా లక్ష్మయ్య, దొరెంత మంచోడో. వచ్చి సంతకం పెట్టుర్రి. నాకు తప్పదు కదరా. ఏమంటావు లక్ష్మయ్య? దొరా, ఆ పొలం మా నాన్న జ్ఞాపకం. అందుకనే ఇన్ని రోజులు మా అమ్మ మీకు మిర్చి కట్టుకుంటూ వచ్చింది అమ్మకుంటా. 1 సంవత్సరం పాటు నాకు టైం ఇస్తే ఆ అప్పు అయితే నేను కడతా. సాధూర సందు లేదు మెడకో డోరు అన్నట్టు నీ అప్పు తీర్చలేక నీ పొలం నాకు రాసిచ్చి కూలి పనికి వెళ్తున్నావు. నీతోనేమవుతుందిరా? తప్పులేక కాగితం మీద సంతకం పెట్టాను. సంతకం పెట్టాను దొరా. చెప్తున్నా కదా నేను కడతానని, సంతకం పెట్టమని. కోపం తెప్పించకండి. అయినా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెట్లా కడతా అనుకున్నావురా? ఓహో, కూతురు కోడలు వయసు మీద ఉన్నారు, ఎలాగైనా కట్టొచ్చు అనుకుంటున్నావా? ఒరే దొరా, ఏం కూసావురా? నీ తల్లి, అసలు నువ్వు మనుషులేనేరా? మా అక్కను పట్టం పెట్టుకొని దాన్ని అనాథం చేసావు. ఇంకా నీ కళ్ళు చల్లారలేదా? రేయ్, వీళ్ళని కొడతారో చంపుతారో మీ ఇష్టం. ఆ కాగితాల మీద సంతకాలు పెట్టించండి. తప్పించుకున్నారా? పంపకొస్తారు కదా, అక్కడ చూసుకుందాం. పదరా. మీరు పొద్దున్నే ఈ ఊరు దాటి సిటీ పండ్రి. మొన్నే మీ సార్తో మాట్లాడాను నేను. మళ్ళీ చెప్తా, మీరు బాగా చదివి ఒక మంచి ఉద్యోగంలో చేరి ఆ దొర దగ్గర మనోళ్ళ బతుకులు మార్చే ఓ ఆయుధంలో తిరిగి రావాలి. త్వరను వాని బానిస సంఖ్యలను తెంచే ఒక ఆది పరాశక్తిలా తిరిగి రావాలి. అందుకు ఆయుధం మన చదువు. అది వజ్రాయుధం కంటే గొప్పది.
ఈ మధ్య మా శ్రావణి మా ఊరు బడిలోనే టీచర్గా జాయిన్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరికి వెళ్తున్నాను. నా తల్లిదండ్రుల ఆశయం తీరాలన్నా, మా మామయ్య కోరిక నెరవేరాలన్నా నేను సమాధానం చెప్పాల్సినవి, నేను తేల్చుకోవాల్సిన పనులు ఉన్నాయి. హేమలక్ష్మి, బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఏదో ఉద్యోగం చేస్తున్నావట? ఏదో పెద్దల దయ. మా అమ్మాయి బతుకుంటే ఎంతో సంతోషపడేదమ్మా. మామయ్య దాని చేత్తో సంతకం పెట్టియమంటే నీ చేత్తో దాన్ని ఊరు దాటిస్తావా? అరే సీను, అమ్మ నాన్న తర్వాత అన్ని మేనమామే అంటారు, కానీ నాకు మాత్రం ఈ మామే అన్ని. నా కోసం ఎంత కష్టపడుతున్నా మామయ్య. లక్ష్మి, మన కోసం, మన వాళ్ళందరి కోసం, మన ఊరు కోసం రా. ఎంతో మంది బలిదానాలు చేసి ఈ మట్టిలో కలిస్తేనే కానీ మన దేశానికి స్వర్గత్వం రాలేదురా. అలాంటిది వాళ్ళ ముందు నేనంతా. అందుకే ఈ విషయం నీకు తెలిస్తే నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని శ్రావణికి కూడా నీకు చెప్పొద్దని చెప్పాను. నాకేమైందిరా అప్పుడు మీరిద్దరూ ఉండగానే. ఎలయ్యా, ఇలా రా, కూర్చో. ఏమైంది ఎల్లయ్యా, చెప్పు. పంట పైసల కోసం దొర దగ్గరకు పోతే పాత బాకి పోను నేనే తనకు 10,000 ఇవ్వాలంటున్నాడు. నా భార్య చావు బతుకులో ఉంది దొర, దవాఖానకు తీసుకుపోవాలని కాళ్ళు పట్టుకుని కూడా ఒక్క పైసా కూడా ఇస్తలేడు. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని మన ఊళ్ళో డాక్టర్ చెప్పిండు. ఇప్పుడు నేనేం చేస్తూ? ఇక్కడ నుండి ఆ దొర ఆగడాలు సాగవు, నేనున్నాను. ఎగిసిపడే అక్షర కెరటం, భగ్గుమనే పడబాటిల వేదన ఫలితం, రాక్షస ప్రక్షాళనలో ఆవహించ శక్తి రూపమదిగో అదిగో ఆయుధం ఆయుధం, అక్షరమే అవుతుంది
వ్యసన పర్వంలో కన్న తల్లి ఎడబాటు రావణ రాజ్యంలో నా గాయపడ్డ అనుబంధం ఈ మారణ హోమం ఈ మదమెక్కిన అధికారం అణచివేసి పెకిలి వేసే మైసాసురమర్ధనివై కదలిరా కదలిరా ఆయుధమై కదలిరా రక్కసి మూకలు దొంచగ ఆయుధమై కదలిరా ఓ లక్ష్మి ఏమే ఇన్నాళ్ళ గుర్తొచ్చాను. రే సీను దొరా లక్ష్మి భూమి పేపర్లు దేరా సంతకం పెట్టడానికి వచ్చింది. అట్లాగే దొరా. నేను సంతకం పెడితే నువ్వు కటకటాల వెనుకకు వెళ్తావు. అబ్బో అంత పవర్ఫుల్ ఆయన సంతకం. అవును, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా సంతకం పవరే ఎక్కువ. ఏందే నలుగురు నెంబడేసుకొచ్చి 4 డైలాగులు చెప్తే భయపడి నీ భూమి కాయిదాలు నీకు ఇచ్చేస్తాననుకున్నావా? ఈ ఊళ్ళో ఈ దొర అంటే ప్రతి ఒక్కడికి అర్థమైందనుకుంటా. మా అమ్మ నాకు దూరం చేసావు, మా మామయ్యకు తీరని గాయం చేసావు, ఊర్లో ఎంతో మందికి భవిష్యత్తు లేకుండా చేసినావు, ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమయ్యావు. ఏంటే నువ్వు చేసేది? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా, జిల్లా ఆఫీసర్వా, మండల ఆఫీసర్వా? నువ్వేంటే చేసేది? నీతోనే ఏమైతుంది? నా చిటికన వేల మీద వెంట్రుక కూడా పీకలేవు. ఈ మండలానికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. రేపటి నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నా ఝాన్సీ లక్ష్మి, మండల రెవెన్యూ ఆఫీసర్. ఏమైనా పీకగలదు, ఏమైనా పీకగలదు. నీకు నీ ధనం అనుసరులు బలం అయితే మా బలం చదువు. అదే ఒక ఆయుధం. దానికి ఎంత శక్తి ఉందో తెలుసా? రాజ్యాల్లో రాజుల సైతం కుర్చీలు దిగేటట్టు చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? మదమెక్కిన అధికారం అణచివేసి పెకిలి వేసే మైసాసురమర్ధనివై కదలిరా కదలిరా ఆయుధమై కదలిరా రక్కసి మూకలు దొంచగ ఆయుధమై కదలిరా. వరంగల్ అను ఛానల్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కపాటి గంట ఉంటది, గంట కొట్టండి.